హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను వేణుగోపాల్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. హెచ్క్యూ ట్రైనింగ్ కమాండ్ బెంగళూరు నుంచి ఈ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. ఏపీ, తెలంగాణకి చెందినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. హైదరాబాద్లో ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఏఎఫ్ స్టేషన్ హకీంపేట్, సికింద్రాబాద్లో లోవర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ అనేది ఉంది. ఓబీసీ క్యాస్ట్కి దాన్ని రిజర్వ్ చేశారు. అలాగే చెన్నై, బెంగళూరులో కూడా లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులు అనేవి ఉన్నాయి. మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలి అనుకుంటే అక్కడ అప్లై చేసుకోవచ్చు. అలాగే డ్రాట్స్మెన్ గ్రేడ్ 3 పోస్ట్ కూడా ఉంది. కమాండింగ్ ఆఫీసర్ 16 టెట్రా బెంగళూరులో ఈ డ్రాట్స్మెన్ గ్రేడ్ 3 పోస్ట్ అనేది ఉండడం జరిగింది. సో మిగిలినటువంటివన్నీ కూడా లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులు. సో మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలి అనుకుంటే అక్కడ అప్లై చేసుకోవచ్చు. కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంటుంది. అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులందరికీ హాల్ టికెట్స్ రావు. కొంతమందికి మాత్రమే షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి మాత్రమే హాల్ టికెట్స్ అనేవి పంపిస్తారు. సో కాంపిటీషన్ అనేది తక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది. సో అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. వేకెన్సీస్ తక్కువగా ఉన్నప్పటికీ ఇటువంటి నోటిఫికేషన్స్ గురించి ఎందుకు చెప్తున్నాము అంటే, మంచి ఉద్యోగాల్ని మీరు తేలిగ్గా సాధించుకునే అవకాశాలు వచ్చినప్పుడు మీరు మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఇటువంటి నోటిఫికేషన్స్ గురించి చెప్పడం జరుగుతుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి పోస్ట్కి అప్లై చేసుకున్నట్టయితే రిటర్న్ ఎగ్జామినేషన్స్, సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా హైదరాబాద్లోనే జరుగుతుంది. అలాగే శాలరీ కూడా ఎలివెన్స్లో అన్ని రకాల ఫెసిలిటీస్ని కలుపుకొని 25,000 రూపాయలకి పైగా స్టార్టింగ్ శాలరీ అనేది రావడం జరుగుతుంది. వేకెన్సీస్ తక్కువగా ఉన్నాయని చెప్పి ఆలోచించకండి. అప్లై చేసుకునే అవకాశం ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకసారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ని చూసినట్టయితే లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్లో 30 words per minute టైప్ చేసే సామర్థ్యం అనేది ఉండాలి. అలాగే డ్రాట్స్మెన్ గ్రేడ్ 3 పోస్టులకి 10th క్లాస్ అనేది తప్పనిసరిగా పాస్ అయి ఉండాలి. 10th క్లాస్తో పాటు మెకానికల్ డ్రాయింగ్లో 2 years డిప్లొమా పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సివిల్ ఇంజనీరింగ్లో 2 years డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మెకానికల్ ఇంజనీరింగ్లో 2 years డిప్లొమా పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, డ్రాట్స్మెన్ విభాగాల్లో కూడా 2 years డిప్లొమా పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ఈ డ్రాట్స్మెన్ గ్రేడ్ 3 పోస్టులకి అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 18 నుంచి 25 సంవత్సరాల ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years వరకు అప్రైజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years వరకు అప్రైజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 10 years వరకు అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక అనేది ఉంటుంది. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్స్ మీరు ఏ ఎయిర్ ఫోర్స్ స్టేషన్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పరిధిలోనే జరుగుతాయి. అలాగే ఈ రిటర్న్ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు జరుగుతాయి ఏంటనే వివరాల్ని షార్ట్ లిస్ట్ అయినటువంటి అభ్యర్థులకి పోస్ట్ ద్వారా తెలియజేస్తారు. ఇక ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక అప్లికేషన్ ఫార్మేట్ని ఇచ్చారు. ఈ ఫార్మేట్లో అప్లికేషన్ ఫామ్ని తయారు చేసుకొని అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకొని అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి ఫోటోగ్రాఫ్స్ అవి అంటించి ఈ అప్లికేషన్ ఫామ్కి ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ యొక్క జెరాక్స్ కాపీసు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ యొక్క జెరాక్స్ కాపీసు, అలాగే నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి ఇతర జెరాక్స్ కాపీస్ని పిన్ చేసి ఆ అప్లికేషన్ ఫామ్స్ని మీరు ఏ ఎయిర్ ఫోర్స్ స్టేషన్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ ఎయిర్ ఫోర్స్ స్టేషన్కి పంపించాల్సి ఉంటుంది. అలాగే ఆ ఎన్విలోప్ పైన మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ పేరుని కూడా క్లియర్గా రాయాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ ఫామ్తో పాటు మీ అడ్రస్ వివరాలు రాసినటువంటి మరొక ఎన్విలోప్ను కూడా పెట్టాల్సి ఉంటుంది. మీకు హాల్ టికెట్స్ని ఆ ఎన్విలోప్లోనే పెట్టి తిరిగి పంపిస్తారు. అప్లికేషన్ ఫామ్స్ని పంపించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 26వ తారీఖు. ఫిబ్రవరి 26వ తారీఖు లోపు అప్లికేషన్ ఫామ్స్ని మీరు ఏ ఎయిర్ ఫోర్స్ స్టేషన్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ ఎయిర్ ఫోర్స్ స్టేషన్కి పంపించాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ ఫామ్స్ని ఆర్డినరీ పోస్ట్ ద్వారా మాత్రమే పంపాలి. రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ అప్లికేషన్ ఫామ్స్ని పంపకూడదు అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఈ అప్లికేషన్ ఫామ్స్తో ఏమేమి పెట్టాలి, ఏ రకంగా అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలనే వివరాలన్నీ కూడా ఈ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. వీడియో డిస్క్రిప్షన్లో పెట్టేటువంటి నోటిఫికేషన్ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ వివరాలన్నీ మీరు చూసే అవకాశం అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చినటువంటి లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.